హాయ్ పీపుల్స్, నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ మల్లికార్జున్. ఇప్పుడు వచ్చే సీజన్లో చాలామంది పిల్లల నుంచి పెద్దల వాళ్ళకు ఈ కోరింత దగ్గు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది అంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, వాతావరణం వల్ల కావచ్చు, మనం తాగే వాటర్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు. ఈ రకంగా ఎన్నో రకాలు తీసుకున్నా మనం థ్రోట్ ఇరిటేట్గా మనం తీసుకోగలిగిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, థ్రోట్ ఇరిటేట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ బ్యాక్టీరియా చేరుకొని పోయి మనకి కోరింత దగ్గర రావచ్చు, స్నీజియా రావచ్చు, రన్నింగ్ నోజ్గా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ లోపల ఉన్న ఈ గ్రంథులు ఏవైతే ఉంటాయో లోపల బ్యాక్టీరియా బాగా చేరుకుంటుంది కాబట్టి దానివల్ల మనకు ఈ కోరింత దగ్గులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని కాపాడుకోవడానికి దగ్గుపై అవగాహన అవసరం. కాబట్టి దగ్గు గురించి అవగాహన పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని మన ముఖ్య సూత్రాలు మన దగ్గర ఉన్నాయి. అవి ఏంటి మనం చెప్పుకుందాం. కాబట్టి దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వగలిగితే మీకు 100% మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు మీ చేతుల్లో అందుబాటులో పెట్టుకోవాలనే అవకాశం మీకు దొరుకుతుంది. మన ఇష్టానుసారంగా ఏం తెలియదు, మనం ట్యాబ్లెట్స్ వాడుతున్నాం కదా, తగ్గిపోతుంది అని మనం అనుకోవడం. ట్యాబ్లెట్స్ వాడకుండా మనం మన ఆరోగ్యాన్ని నిరంతరించుకోవడం ఎంత మంచిది అవుతుందో అంత చాలా మంచిది. కాబట్టి దాని రకంగా మనం ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ మనం చూడండి, మంచి పరిశుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోండి. ప్లస్ దగ్గు ఉన్నంత వ్యక్తులతో సన్నిహితంగా, దగ్గు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర ఉండకుండా దాన్ని నివారించుకోవడానికి మన జాగ్రత్తలో మాస్క్ వేసుకోవడము, లేదంటే అలా కొద్దిగా చేయడ్డం పెట్టుకొని తుమ్మడం, అట్లాంటి వాళ్ళు తగ్గినప్పుడు కావచ్చు, మనం తగ్గినప్పుడు కావచ్చు చేయడ్డం పెట్టుకోవడం, ఇలాంటి సర్వసాధారణంగా ఎవ్వరు కూడా చేయరు. నిజంగా చెప్పాలంటే మన ప్రికాషన్స్ మనమే కోల్పోయిన స్థితిలోకి మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే మనం తగ్గినా వేరేటోళ్ళకి పోకుండా ఉంటుంది, వాళ్ళు తగ్గినా వాళ్ళు తుమ్మినా మనకు రాకుండా ఉండే అవకాశాలు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే మనం చేయని అడ్డం పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఇలా పెట్టుకుంటే ఈ రకంగా కూడా మనకి లోపల వాళ్ళు తగ్గినప్పుడు మనం ముక్కులోకి పోకుండా ఉంటాయి. కాబట్టి అక్కడ చిన్న బ్యాక్టీరియా వచ్చి మన ముక్కులో వచ్చిందంటే అది కొన్ని లక్షలలో కోట్లలో ఫామ్ అయిపోయి అది మన ఒంట్లోనే మళ్ళీ లంగ్స్కి పాకిపోయి అక్కడ లంగ్స్లో నుంచి అక్కడ క్రానిక్గా మనకి ఫ్లమ్ తయారవడము, ఈ రకంగా ప్రతిసారికి ఫ్లమ్ రావడము, స్నీజింగ్ రావడము, రన్నింగ్ నోస్ రావడము, జలుబు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ ఎంతమందికి? చాలామందికి తెలుసు, చాలామందికి ఎవరికి తెలియదు. ఎందుకు వస్తుంది అని కొంతమంది అనుకుంటారు, ఏమవుతుంది అని కొంతమంది అనుకుంటారు. ఏమవుతుంది మన పిల్లోడే, అట్లా కాదు. మన పిల్లోడైనా పక్కోళ్ళైనా ఎవరైనా కానీ మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటే 100% మనం మంచి ఆరోగ్యాన్ని ఉంచుకోగలుగుతామండి. సెకండ్ వన్, ఇప్పుడు వ్యాక్సినేషన్ మనం పొందండి అని మనం అనుకుంటున్నాం. ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకోవట్లేదు నాకు తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అవన్నీ కూడా మనం పాటించాలి. కంపల్సరీ ఫ్లూయెన్సీ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలి. తీసుకోగలిగితేనే మనకు ఫ్యూచర్లో మంచి ఆరోగ్యాలు రాకుండా